హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదరికని అమ్మాయి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు మా ఆయన మీద ప్రాంక్ చేస్తున్నా. ఫస్ట్ టైం ప్రాంక్ చేస్తున్నా. నాకు భయం అవుతుందిరా. ఐస్ వాటర్ ప్రాంక్ చేద్దామని చూస్తున్నా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితేనే లేరు, ఆఫీస్కి వెళ్ళారు. వచ్చిన తర్వాత పడుకున్న తర్వాత ప్లాన్ చేద్దామని చూస్తున్నా. యాక్చువల్గా మా ఆయనకు నిద్ర అంటే బంగారం. ఆ నిద్ర నుంచి నన్ను డిస్టర్బ్ చేసింది అనుకో, ఏమైతే ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది తెలియదు కానీ చూడాలి. ఆయన వచ్చిన తర్వాతనైతే నేనైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఇది మొబైల్ కూడా కనబడకుండా ఎక్కడ పెట్టానో అయితే ప్లాన్ చేయాలి. సో నేను ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రాంక్ వీడియో ఇదే. ఇది హిట్ అవుతుందా లేకపోతే ఫ్లాప్ అవుతుందా అనేది అయితే చూడాలి. మా ఆయనకు యాక్చువల్గా నిద్ర అంటే బంగారం. అలా నుంచి డిస్టర్బ్ చేస్తేనైతే ఘోరంగా సీరియస్ అవుతాడు. సో ఇలా ధైర్యం చేసి అయితే చేద్దామని అయితే చూస్తున్నా. ఏమవుతుంది, ఆయన ఏమంటాడు, కొడతాడా అనేది అయితే మనకు తెలియదు. వీడియో అయితే ఆయన వచ్చిన తర్వాతనైతే నేను కంటిన్యూ చేస్తా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఆయన ఇప్పుడే పడుకున్నాడు. ఐస్ క్యూబ్స్ తీసి వాటర్లో ఇస్తా, కాసేపు అవన్లా కరిగిపోతాయి. కెమెరా ఎక్కడన్నా సెట్ చేస్తా ఫస్ట్. ఇగో ఇప్పుడు ఏంటనైతే ఐస్ క్యూబ్స్ వేసిన. ఇంతకు మించేసిండు అనుకో, నా మూతి వాళ్ళకి కొడతాడు. ఇవి వేసిన కాసేపు అయినాకనైతే ఇవైతే ఇంట్లోనే స్ప్రెడ్ అవుతాయి, మొత్తం కరిగిపోతాయి. ఇప్పుడు కెమెరా సెట్ చేద్దాం. యాక్చువల్గా మా ఆయనకి ప్రాంక్ అని తెలియదు, సర్ప్రైజ్ అని చెప్తున్నాం. మ్యాటర్ అంతా నేను తర్వాత చెప్తుందా. ఇప్పుడు దాన్ని ఎట్నో అట్లనైతే సక్సెస్ చేద్దాం, ఓకేనా? చిన్న 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 ఒక సర్ప్రైజ్. ఒకసారి లే ఒకసారి కూర్చో ఒకసారి. ఏంటి మమ్మీ ఎవడీడు? కూర్చో. కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్. తిట్టా పప్పన్న చేతు గిట్రా గిటొచ్చిది. గిట్రారా పప్ప ముందడికి ఇక్కడికి వచ్చింది. ఈ పప్పందిరా ఎవరిని తిట్టాను. క్లోజ్ యువర్ ఐస్. చేతులు ఆపు, కళ్ళు అట్నే ముయ్యి, కెమెరా దిక్కు. ఏదో తేడాగా ఉందేంటి? చేతు సర్ప్రైజ్ అంటే మా భయం అంటావు. ఓకే, చేతులు పట్టినావా? మంచిగా పట్టుకో, వెడల్పు పట్టు చేతులు. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. మా ఆయనతోటి సర్ప్రైజ్ అని చెప్పాడు. అప్పుడు ఫస్ట్ ప్రాంక్ ఐస్ గడ్డలు ఎక్స్ట్రా ఐస్ గడ్డలు ఇంకా చేతులు చాపు.
ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఎట్లున్నది? ఏమిటండి మీరు మాట్లాడేది? అమ్మ తోడే. అసలు ఆయనకి సర్ప్రైజ్ అని ఎందుకు వచ్చిన అంటే మా చైతి ఆడు నేను కెమెరా అక్కడ చాటుకు పెడదామని పెడితే అప్పటి నుండి మా చేతులు వేసిండు. ఆ కిచెన్ లో పోయి డబ్బాని చూస్తాడు, ఫోన్ లో మైకుని చూస్తాడు, కెమెరాని చూస్తాడు, ఇదే చూసుకుంటుంటాడు. ఇక వాళ్ళ పప్పకి డౌట్ వచ్చింది, ఆడికి లేచి మమ్మల్ని అబ్జర్వ్ చేసిండు. చేసిన వాళ్ళే ఆడికి వీడు పప్ప నీకు ఒక సర్ప్రైజ్ ఉన్నదని అంటే ఆడికి ఆయన గెస్ చేసిండు. ఏమని అంటే ఏమైందిరా చేతు ఏమన్నా ప్రాంక్ చేస్తారా అంటే ఏ కాదు 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 పప్ప అనుకుంటా మా చేతి ఆడ అన్నాడు. ఆయనకు ఆల్రెడీ ఆడికి వెలిగింది. అయితే నేనేం చేసిన ఆయన ఎట్లా పడుకునేటట్టు లేడు, ఆల్రెడీ నిద్రమా బంత పోయింది. చిన్న నీకోసం ఒక ఐటెం తీసుకున్నా అని చెప్పిన. మనోడు ఫుల్ ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యాడు. మనోడు ఫుల్ ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యాడు. ఓ పెళ్లి రోజు లేదు, పుట్టినరోజు లేదు, పుట్టినరోజు లేదు, సర్ప్రైజ్ అంటే ఇట్లా చూసిండు. మళ్ళీ ఏం తీసుకున్నావే అని తీసుకొని ఇంకా మనోడు ఏం చేసిండు తెలుసా, ఆవుని మంచిగా పడుకుంటా వీడియోలో మంచిగా అని టీషర్ట్ వేసుకొని రెడీ అయ్యి వచ్చాడు వండుకున్నాడు. ఇప్పుడు పెద్ద ప్లానింగే ఇది ప్లాన్ అంతా మా చేతిగాడు అట్టర్ ఫ్లాప్ వేసిండు. అరే చేతిగా అప్పటి నుంచి నువ్వే నా ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ వేసినావు. అంతేగా పిల్లలు ఉంటే గిట్లుంటాయి. ప్రాంక్ వీడియోలు వేయనిస్తారా చెప్పురి? ఇంకా మా వీగాడు అన్నాడు ఆయన లేతిగా నా చుట్టే తిరిగేటోడు. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఓ మా ఆయన మంచిగా నీళ్ళు పోసినాను చూడు, అట్టే మంచిగా చల్లదానానికి వండుకున్నాడు. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. చిన్న సర్ప్రైజ్ బాగుందా చిన్న? అట్లా కరెక్ట్ సీరియస్ ఉన్నప్పుడు ఆయన మీద నేను ప్రాంక్ చేసింది అనుకో ఇంకా వేరే ఉండే గాని వేరే ఉండు. నేను ఆల్రెడీ చెప్పిన ఆడికి నాకు భయం అవుతుంది ఆయన మీద ప్రాంక్ చేసుడు అని చెప్పిన ఆల్రెడీ. పడుకున్నాడు మంచి నిద్రలు ఉన్నాడు కానీ ఇక మేము లేచి లైట్ వేసి అటు ఇటు తిరుగుతా అంటే ఇదేదో స్కెచ్ చేస్తాంది నా మీద అని అనుకున్నాడు కదా. అనుకున్నావా? ఏమన్నాడు ఆడు? రెగ్యులర్ గా బట్టలు మార్త పెడతావు కానీ ఈడు చూసుకుంటే నవ్వుతాండి. ఎందుకో నవ్వుతాను, డౌట్ వచ్చింది అప్పటికి. పిల్లలు ఉంటే ప్రాంక్ వీడియోలు కూడా అట్టర్ ఫ్లాప్ అయితే ఉంటది మనోళ్ళకి. ఆడికి కవర్ చేసేది చూసిన ఆడ కెమెరా సెట్ చేద్దామంటే ఆడికి నేను మొత్తం ఇల్లంతా గాలిస్తాను ఎక్కడో ఏమన్నా పెట్టిద్దా. సో మొత్తానికి ప్రాంక్ వీడియో సర్ప్రైజ్ రూపంలో ఇట్లున్నది. నిజంగా ఫ్లాపా అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరు. ఇట్లాంటి ఇంకేమన్నా ప్రాంక్ వీడియోలు ప్లాన్ చేయమంటారా, ఎట్లాంటివి చేయమంటారా అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇదే ఫస్ట్ వీడియో కానీ ఫస్ట్ వీడియోనే మరి ఫ్లాప్ అయింది. నెక్స్ట్ టైం అయితే ఇట్లా కాకుండా తీసుకుంటాం సరేనా? నెక్స్ట్ లెవెల్ ప్రాంక్లు చేస్తాం. ఏమంటావు చిన్న? చేద్దాం. ఓకే, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ వరకైతే ఎండ్ చేస్తున్నా. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయరే. Bye. See you in the next video.